అంటే అట్లా. అసలు మీ టాలెంట్ గుర్తించి మీరెవరి దగ్గరికెళ్ళకుండా మీ దగ్గరకొచ్చినోళ్ళు ఎవరన్నా ఉన్నారా? టాలెంట్ గుర్తించి రావడం అనంటే ఇది అర్థం కాలేదు క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరంటూ ఒకళ్ళ దగ్గరికెళ్ళి నేను ఇది చేస్తాను, అది చేస్తాను, లేపోతే సపోర్ట్ చేయండి అని అంటారు. అవును. కానీ మీరు చేస్తుండంగా మీకు మేము సపోర్ట్ చేస్తామని ఎవరైనా ముందుకొచ్చారా? సపోర్ట్ చేస్తా అంటే స్పెసిఫిక్గా సపోర్టింగ్ అని అంటే ఎట్లా అంటే ఒక 2-3 యూఎస్ ఫాలోవర్స్ ఉంటారు అన్న వాళ్ళు, హ్మ్. వికే అన్న అండ్ శేఖర్ అన్న అని. మనకి మన వీడియోస్ చూసి మనకి సూపర్ చాట్ ఉంటుంది యూట్యూబ్లో, హ్మ్. సూపర్ చాట్ కానీ పర్సనల్ అకౌంట్కి కానీ అన్న వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఎవ్రీ మంత్ ఎంతో కొంత వాళ్ళ డాలర్ రూపంలో పంపిస్తూ ఉంటారు. ఇంకా చేయండి రా మనది లాస్ట్ టైం సిస్టమ్ తీసుకోవాలని, సిస్టమ్ ఖరాబ్ అయ్యి ఉండే, హ్మ్. కంప్యూటర్ తీసుకోవాలన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేసిండు. హ్మ్. అట్లా ఇక స్పెసిఫిక్గా అంటే మన లోకల్ నుండి అంటే ఎవరు మన దగ్గరికి వచ్చి చెయ్యను అనేటోళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఎందుకంటే ఒకటి చెప్పాలంటే మేము బయటికి పోం మేడం. హ్మ్. మేము ఒక దగ్గర మీరు పోయి బోర్ కాబట్టి ఇప్పుడు మీ షూట్ ఎక్కడుందో తెలుసుకొని మీరు రావాల్సి వచ్చింది. మేము ఇక మాకు మేమే, ఆ. మా దాంట్లో మేమే ప్రొడ్యూసర్స్, మా దాంట్లో మేమే డైరెక్టర్స్, మా దాంట్లో మేమే యాక్టర్స్. అంటే ఇప్పుడు నువ్వు రైటింగ్ అంటే ఒక డైరెక్షన్ చేస్తారు, రాస్తావు, కానీ ఎడిటింగ్ ఎవరు? ఎడిటింగ్ ఇప్పుడు మనోడు చేస్తాడు, హ్మ్. చెల్లె కూడా అప్పుడప్పుడు రఫ్ కట్ పెడతా ఉంటది. హ్మ్. నీకు ఎడిటింగ్ కూడా వచ్చా? నేను ఓన్లీ తాగి డ్రింక్ చేసి పక్కన వాళ్ళు లాగుతావు అనుకున్నా. మేజర్ గా మన వీడియోస్, అంతేనా? ఆల్ ఇన్ వన్ అన్ని ఉండాలి. మేజర్ గా మన వీడియోస్ కన్నిటికి ఈడ చేస్తాడు. హ్మ్. ఏం పేరు అతని పేరు? సుకుమార్, సైకో సుక్కు, సైకో సుక్కు. సైకో సుక్కు ఫ్రేమ్ లో. ఓకే. అంటే మన ఏం స్పెషల్ టాలెంట్ చెప్పాలా, ఆ, ఇంత పెద్ద మానిటర్ ఉంటుందా ఆ. ఇప్పుడు ఇంత పెద్ద మానిటర్ లా ఆ. చెప్పాలరా. ఆగు, 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 ఆగు. ఓ రోజు ఏమైంది, ఒక సైట్ ఓపెన్ చేయరా అని చెప్పేసి అన్నాం. మౌజ్ ఇట్లా పట్టుకున్నాడు, ఆ. అయితే మనకి కనబడదు ఎక్కువ, ఇంత ఉండే పుల్ల ఇంత పెట్టుకున్నాడు పెద్దగా. అదే ఓకేరా, ఆ బాణం పుల్ల ఏమో రైట్ సైడ్ ఆడుతుంది, ఆ. అన్న ఈ బాణం పుల్లే అని దొరుకుతలే కానీ లెఫ్ట్ సైడ్ చూస్తాడు, ఏం దొరుకుతలేరా చూస్తాడు, ఇది అత్తలే అన్న లైటింగ్ లేదు, లైట్ వేస్తాడు, తీరా ఇటు చూస్తారు కానీ రైట్ సైడ్ మూలకి ఇట్లా ఇట్లా తిరుగుతుంది. మావాడు ఇంకొక ఉన్నది మావన్ దగ్గర, మల్టీ టాలెంటెడ్, ఉమ్. కెమెరా తీస్తాడు, ఉమ్. ఎడిటింగ్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, ఏడి కెమెరా ఒకవేళ మనం ఫ్రేమ్ పెట్టినాం అనుకో ఆబ్జెక్ట్ కంటే లొకేషన్ క్యాప్చర్ చేస్తాడు. ఎందుకు అంటే కనబడక లొకేషన్ అంతా ఫోకస్ అయితే మనిషి బ్లర్లు ఉంటాడు. ఏమైంది అంటే నువ్వే కదా నా లొకేషన్ క్యాప్చర్ చేయాలి, అట్లాంటి స్పెషల్ టాలెంట్. అన్ని లొకేషన్స్ అంటే ఇష్టం కావచ్చు కదా, నీ తప్పలేదు. అంటే అప్పుడప్పుడు ఇవన్నీ జరిగే ఆ కామెడీ. వెనక సైలెంట్ గా ఉన్నాడు అబ్బాయి, ఆడు చైల్డ్ ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్. హాయ్ చెప్పవా? హాయ్ చెప్పు. అయితే అది వీళ్ళ డైలాగ్ ఒకటి ఒగుతా పోదాం. ఆ. అరే అన్నం తిన్నారని ఒకవేళ తినలే అన్నాను, ఎందుకు తినలే అయితే అది ప్రతిదానికి అయితే అది పోనీ అంటాడు, అది ఊతా పోదాం మా ఉంది. అంటే ఆయన ఎట్లా ఇప్పుడు మీ దాంట్లో ఎట్లా చేస్తున్నారు, డైరెక్షన్ లేకపోతే ఎట్లా? మామ యాక్టింగ్, ఉమ్. ప్రొడక్షన్ మేనేజర్. ఉమ్. ప్రజెంట్ అయితే మొత్తం మనకి ఫుడ్, సపోజ్ ఇప్పుడు ఇవాళ ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తాం షూట్. అంటే ఇండైరెక్ట్ గా మామ నీకు 10 రెత్తునని చూసుకోని చెప్తున్నావేంటి? 6కి స్టార్ట్ అయింది అనుకోండి, ఆ. 12 వరకు ఎండ విపరీతంగా వస్తుంది కదా, మేము పోయి సెట్ వర్క్ చేసుకుంటూనే ఉంటాము. ఉమ్. మామ స్ట్రెస్ తీసుకోకుండా ఎంత వర్క్ ఉన్నా ఆ వర్క్ అంతా పక్క పెట్టుకొని మనకు వంట చేసి పెట్టడము, ఈ మిగతా ప్రాపర్టీ వర్క్ చూసుకోవడం. మరి వాళ్ళ ఆవిడ తిట్టట్లేదా నీతోనే పెట్టేసుకుని? అత్తమ్మ ఏం తింటారు, మంచిది అంటావు. అంటే ఇక్కడ లేదు కదా, హైదరాబాద్ ఉంటది, అందుకే మంచిదా. ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే దగ్గర అక్కడ మామ అక్కడ నుండి మేము గుంజుకొచ్చుకున్నాం కదా. అంతేనా? అత్తమ్మ రా మామ, అత్తమ్మ మామ చేసిన నువ్వు